ఇండియా ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు నా విన్నపం. ఇప్పుడు జరిగిన ఘోర ప్రమాదం ఎస్ఎల్బిసి శ్రీశైలం దగ్గర సొరంగం. దానిలో 8 మంది మరి చిక్కుకొని పోయారు. వాళ్ళు బతికి ఉన్నారు, మరి చనిపోయారో తెలియదు. దానిలోకి రెస్క్యూ టీంలు చాలా ప్రయత్నాలు చేసినాయి, కానీ ఆడ పోలేకపోయారు. పోయినా కూడా ఏమీ కాని రావటం లేదు, బురద అది కానొస్తుంది. మరి వాళ్ళందరికీ మరి బతికి ఉంటే మరి ఆ భగవంతుడి దయ వల్ల బయటికి రావాలని, లేకపోతే నా ప్రగడ సానుభూతి తెలియజేస్తూ, ఇది జరగటానికి కారణం దాదాపు 60% అధికారుల ఆలస్యత. వాళ్ళు వర్కర్స్ చెబుతూనే ఉన్నారు, ఈడ లీక్ అయితేనే వాటర్ వస్తున్నాయి అని. దాన్ని కనీసం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వర్క్ జరుపుతున్నారు. మరి 40% ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడా సరిగ్గా లేకపోవటం వల్ల, ఏం జరుగుతుంది కూడా పరిశీలన చేయకపోవటం వల్ల ఇది జరిగింది. మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ వాళ్ళ పొరపాటు గుండా 8 మంది బలైపోయారు. మరి బలైపోయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా మరి ఒక కుటుంబానికి వచ్చి ఒక 30 లక్షలు ఇవ్వాలని, మరి అలా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, ఈ జేపీ కాంట్రాక్టు అది ఇచ్చారు. ఆ జేపీ అమెరికా కాంట్రాక్ట్ ఒక సబ్ కాంట్రాక్ట్ టైప్లో ఇచ్చారు. వర్క్ జరుగుతుంది. సరే, ప్రమాదవశాత్తు అది లీక్ కావటం ఇలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ప్రమాదం జరిగేదాన్ని ఎవరు దాన్ని ఆపలేరు. అయితే జాగ్రత్తలు ఉంటే ఈ మనుషులుగా మరణించేవాడు కాదు. ఆ జాగ్రత్తలు లేకపోవటం అని ఇలా జరిగింది. కానీ ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం కాదు. టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లేకపోయినా మరి టీఆర్ఎస్ ఉండి పనిచేసినా జరుగుద్ది. టీఆర్ఎస్ లేకుండా కాంగ్రెస్ పనిచేస్తున్నా జరిగిపోయింది. దాని గురించి విమర్శించుకోవటం కాదు, సానుభూతి తెలియజేసి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి పరిహారం ఇవ్వమని డిమాండ్ చేయాలి ప్రతిపక్షంగా. అలా కాకుండా నువ్వు వచ్చావు 4 ప్రాజెక్టులు పోయినాయి, మరి పోయినాయి అని విమర్శించటం అది పద్ధతి కాదు. అవి కట్టింది ఎవరు? మీ టైంలో కట్టారు. మరి మీ టైంలో కట్టినవి కొన్ని ఉండయి, వేరే అవతల టైంలో కట్టినాయి పడిపోతుంటాయి. అవి టెక్నికల్ కారణాల వల్ల, రాసే కాంట్రాక్ట్ నాశతనంగా పనిచేసినందువల్ల పడిపోతుంటాయి. అవి ఎవరు? ఆ నాశనంగా చేయటానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు, మరి పెద్దలు దోసుకోవటంలోనే వాళ్ళ వాటాలు ఇచ్చి కాంట్రాక్టులు నాశనంగా చేస్తారు. మరి ఆనాడు బ్రిటిష్ టైంలో కనీసం రోడ్లు, బ్రిడ్జీలు సున్నంతో కట్టినా కూడా అవి పారగొట్టాలంటే మళ్ళీ అవుట్లు పెట్టి పీలుస్తున్నారు. అంత గట్టితనంగా ఉంది. అది అప్పుడు ఏంటంటే ఇలా దోపిడీ వస్తుంది, లంచగొండితనం లేదు. చేసే పని ఏందో మరి గట్టిగా చేసేవాళ్ళు. అది మరిన్నాళ్ళు మన్నిగ్గా ఉండేది. ఇవాళ అలా కాదు. ఏ డ్యాములు కట్టినా, మరి ఏ కాలువలు తీసినా, ఏం చేసినా మరి అయ్యగారు మామూలని అధికారంలో ఉండే వాళ్ళకి
ముడుపులు చెల్లించటం, మరి ఈ కాంట్రాక్ట్లో ముడుపులు చెల్లించిన వారు నాసిరకంగా పనిచేయటం, అవి కొన్నాళ్ళు కూలిపోవటం జరుగుతుంది. మరి ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఎవడికి దొరికింది వాడు దోచుకోవటం. ఇది దోపిడీ వ్యవస్థ. ఈ దోపిడీ వ్యవస్థలు సహజంగా జరుగుతుంటాయి. వాళ్ళ గురించి మరి నువ్వు అవున ప్రతిభతో కాదుగా, నీకు దొరికింది నువ్వు దోచుకొని పక్కకు పోయావు. ఇవాళ ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన దోసుకోడు. ఆ తాయన పోయిన తర్వాత బయటపడతాయి. మరి దాన్ని విమర్శించటం కాదు, మనిషి మానవత్వం అని మర్చిపోయి ఒకరి మీద ఒకరు విమర్శించుకోవటం కాదు. జరిగిన దాన్ని ఎలా జరిగింది, పొరపాటు ఎందుకు జరిగింది, మరి జరిగిన పొరపాటు ఎవరు, జరిగిపోయిన దాన్ని తీసుకురాలేరు కనుక మరి వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియపరచడం, వాళ్ళకి ఆర్థికంగా డిమాండ్ చేసి ఇప్పించి ఆదుకోవటం ఒక మనిషిగా మానవత్వంగా ఉన్న మనిషి పద్ధతి. అంతేగాని అధికారంలో లేకపోతే విమర్శించటం, అధికారంలో ఉంటే దోచుకోవటం కాదు. నువ్వు దోచుకున్నా ఇంకో ఆయన దోచుకున్నా నీ తల కిందలు పెట్టి తీసుకుపోయేది ఏమి లేదు. ఏ మనిషి పోయేటప్పుడైనా ఆ మనిషి శవం తప్ప ఏమి వెంబడిపోవు. ఉన్ననాళ్ళు ఒక మంచి పని చేసి మరి కొన్ని కుటుంబాలకి మేలు చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు, పోయిన ఆయన భగవంతుడు సమానం, మాకు మేలు చేశాడు, మాకెట్ట చేశాడు అని చెప్పుకుంటారు. అదే మిగిలేది ఒక్కటి. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని వాళ్ళ కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియపరుస్తూ వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా మరి ఆదుకోవాలని మరి అలా కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు ఉన్న ప్రతిపక్షాలందరికీ నా విన్నపంగా విన్నవించుకుంటున్నాను. ఎటు పొలిటికల్